హాయ్ గైస్, ఇప్పుడు నా వెనక మీరు ఏవైతే రెండు టీవీలు చూస్తున్నారో ఈ రెండు కూడా ప్రజెంట్ మనకి మార్కెట్లో బడ్జెట్లో అవైలబుల్ ఉన్నటువంటి మినీ ఎల్ఈడి టీవీలు అనమాట. మీరు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకున్నాం అనుకుంటే ఈ రెండు మీకు మొదటి ఛాయిస్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్ అయితే నేను ఈరోజు మీ ముందు అయితే పెట్టబోతున్నాను. ఆల్మోస్ట్ నియర్ బై ఒక 4 months నుంచి ఈ రెండింటిని నేను యూజ్ చేస్తున్నాను. వీటికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూస్ ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ ఉన్నాయి. ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇప్పుడే ఈ కంపారిజన్ ఎందుకు తీసుకొచ్చానంటే ఆల్రెడీ రైట్ నౌ మనకి సేల్ జరుగుతుంది కాబట్టి ఈ సేల్లో తక్కువ ప్రైస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఒకవేళ పెద్ద టీవీస్ యూజ్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రెండు కూడా మీకు QLED టీవీ వచ్చేటువంటి ప్రైస్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు, ఏది మనకి వాల్యూ ఫర్ మనీ అనేది ఎవ్రీథింగ్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక ఈ రెండు టీవీలు మీరు చెప్తున్నప్పుడు మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం వీటిలో ఏవైనా సరే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదంటే కింద మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇవి కొంటున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, నేను మీకు అక్కడ నుంచి రిప్లై అయితే ఇస్తాను. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా సరే మన సర్వీస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక వితౌట్ డిలే మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో వచ్చిన కంటెంట్ చూస్తే రెండిట్లో ఉన్న మీకు సేమ్ కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఏం మిస్ చేయరు. కాకపోతే మీకు ఇక్కడ టేబుల్ స్టాండ్ కావాలా, వాల్ మౌంట్ కావాలనేది మీరు ఒకటైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే టేబుల్ స్టాండ్స్ చూస్ చేసుకున్నాను. మీరు ఇన్స్టలేషన్ పర్సన్ కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళకైతే చెప్పాలన్నమాట, మీరు ఒకవేళ టేబుల్ స్టాండ్స్ కావాలి అంటే. లేదంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు వాల్ మౌంట్ అయితే తీసుకొని వచ్చేస్తారు. దీనికి మీకు ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు మూవబుల్ వాల్ మౌంట్ కావాలి అనుకుంటే దానికి మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. నియర్ బై ఒక 600 నుంచి 900 రూపీస్ వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది, దాని యొక్క స్టాండర్డ్స్ని బట్టి. ఇక రెండింటి యొక్క బిల్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు కూడా మీకు మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో మదర్ బోర్డ్ దగ్గర మాత్రం మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పోర్ట్స్ విషయానికి వస్తే సేమ్ పోర్ట్స్ సేమ్ ప్లేస్లో అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, 3.5mm జాక్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం మిస్ చేయలేదు, అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ Xbox ఏమైనా కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఈజీగా అయితే ఆడుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. ఇక మీకు డిజైన్ ఎలా ఉంది అనుకుంటే కంప్లీట్ మీకు బెజల్లెస్ డిజైన్స్తో వస్తుంది. 3 sides బెజల్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి అనమాట. ఇక బాటంలోకి వచ్చేటప్పటికి కొంత బెజల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండిట్లో కూడా మీకు బెజల్ దగ్గర వచ్చేటప్పటికి బాటంలో దీనికైతే ఫిలిప్స్ అని రాసుంటారు, దీనికి వచ్చేటప్పటికి కూకా అని రాసుంటారు. ఇంతకీ చెప్పలేదు కదా, నా రైట్ సైడ్లో ఉండేది వచ్చేటప్పటికి ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ, ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఇది కూకా మినీ ఎల్ఈడి టీవీ అనమాట. సో ఆ బెజల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక స్టాండ్స్ విషయానికి వస్తే టీ షేప్డ్ స్టాండ్స్ అయితే మనకి ఈ ఫిలిప్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట, కొంచెం ప్రీమియం కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే కూకా ఉందో దీంట్లో మనకి వీ షేప్డ్ స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ వీ షేప్డ్ స్టాండ్స్ వలన ఫిలిప్స్తో కంపేర్ చేస్తే మనకి హైట్ అనేది కొంచెం ఎక్కువగా కూకా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మీకు చూడడానికి ఒకేలాగైతే ఉంటాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే రెండు కూడా మీకు VA ప్యానల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో VA ప్యానల్ అంటే తెలుసు కదా మీకు, బ్లాక్ లెవెల్స్ అనేవి బాగుంటాయి, దాంతోపాటు కలర్స్ కూడా నీట్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ అయితే అంత మంచిగా ఉండవు VA ప్యానల్స్లో. IPS ప్యానల్స్లో మాత్రమే మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. మోస్ట్ ఆఫ్ ద మినీ ఎల్ఈడి టీవీలు అన్ని కూడా మీకు VA ప్యానల్తోనే వస్తాయి, బికాజ్ మనకి ఆ కలర్ యాక్యురసీ బాగుంటుంది కాబట్టి. ఇక రీఫ్రెష్ రేట్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు గేమింగ్ ఏమైనా కన్సోల్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 120 Hz వరకు అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట. రెండిట్లో కూడా మీకు HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది, ALLM సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది, VRR సపోర్ట్ ఉంటుంది, సో MEMC సపోర్ట్ ఉంటుంది. ఇలా సపోర్ట్స్ పరంగా అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ దేంట్లో కూడా ఏది మిస్ చేయలేదు. కాకపోతే ఈ రెండింటి యొక్క బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ 55 ఇంచెస్ ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీకి కూకా మినీ ఎల్ఈడి టీవీకి రెండింటి మధ్యలో 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు బడ్జెట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీన్ని మీరు గమనించాలి. అందుకే నేను ఎండింగ్ వరకు చూడమన్నాను. చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి మీరు ఏది తీసుకోవాలనేది. మీరు ఎండింగ్ వరకు చూస్తే ఈ ఫుటేజెస్ అన్ని మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఒక షాకింగ్ రిజల్ట్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏది తీసుకోవాలో మీకు ఒక డెసిషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ HDR పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనుకుంటే మాత్రం HDR పర్ఫార్మెన్స్ రెండిట్లో మాత్రం చాలా బాగుంది. ఈ పర్ఫార్మెన్స్ అంతా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్పెక్స్ అయితే చూద్దాం. ఇక ఈ రెండిట్లో మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సపోర్ట్స్ పరంగా మీకు అన్నీ అయితే కనిపిస్తున్నాయి. రెండు కూడా మీకు గూగుల్ టీవీ యూఐ అయితేనే వస్తున్నాయి. మీకు ఏ యాప్స్ కావాలన్నా మీరు హ్యాపీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. గూగుల్ 5.0 మీద అయితే రెండు రన్ అవుతున్నాయి. మీకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక వీటి యొక్క బ్రైట్నెస్ విషయానికి వస్తే
ఫిలిప్స్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 450 నుంచి 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనకి కూకాకు వచ్చేటప్పటికి ఇంత అని ఎక్కడా మెన్షన్ చేయలేదు, కానీ రియల్ టైంలో మనకి ఒక 450 నిట్స్ వరకు అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఫిలిప్స్లో మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకున్నా 65 ఇంచెస్ టీవీ తీసుకున్నా మీకు ఆ బ్రైట్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఏదైతే మీకు 450 నుంచి 500 నిట్స్. అదే మీరు ఒకవేళ 75 ఇంచెస్ తీసుకున్నారు అంటే మీకు అక్కడ 900 నిట్స్ నుంచి 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తూ ఉందన్నమాట. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ మీకు ఎల్ఈడి చిప్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ ఎల్ఈడి చిప్స్ ఎలా ఉంటాయనంటే మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకుంటే 800+ ఎల్ఈడి చిప్స్ని అయితే యూజ్ చేస్తారనమాట. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకున్నట్లయితే 1300+ ఎల్ఈడి చిప్స్ని అయితే మనకి ఫిలిప్స్ టీవీలో యూజ్ చేస్తారు. అదే మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకున్నట్లయితే 1700+ ఎల్ఈడి చిప్స్ని అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల కొంచెం బ్రైట్నెస్ అనేది మీకు ఆబ్వియస్లీ పెరుగుతుంది. చిప్స్ మీకు ఎల్ఈడి లైట్స్, నథింగ్ బట్ చిప్స్ అంటే మీకు ఎల్ఈడి లైట్స్ అనమాట. అవి మీకు ఎంత ఎక్కువ అవుతాయో సో దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. చిప్ అంటే మనకి మినీ ఎల్ఈడి జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్ లాగా వీళ్ళు చిప్స్ అయితే పెట్టారనమాట. సో దాన్ని మనం చిప్స్ అని అయితే అంటున్నాం. సో అవి మనకి ఎంత ఎక్కువ ఉంటాయో ఆబ్వియస్లీ ఆ కలర్ యాక్యురసీ అంత ఎక్కువ ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంటుంది, అండ్ దాని యొక్క బ్రైట్నెస్ కూడా మనకి ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో అది మీకు ఈ ఫిలిప్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మీకు కూకాలో వచ్చేటప్పటికి మీరు ఏ సైజులో తీసుకున్నా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది మీరు ర్యామ్ అండ్ రోమ్ కనుక చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా మీకు 2GB ర్యామ్ 32 GB స్టోరేజ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సౌండ్ విషయానికి వస్తే రెండు కూడా మీకు 36 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మీకు కొంచెం చేంజ్ కూడా కనిపించదు. ఆడియో డిఫరెన్స్ అనేది మొత్తం మనం మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. Let's try the Ura Mas. ఇక కలర్ గామెట్ విషయానికి వస్తే ఫిలిప్స్ వచ్చేటప్పటికి మీకు 95% DCI-P3 వైట్ కలర్ గామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఏదైతే మీకు కూకా ఉందో ఇది మీకు 93% DCI-P3 కలర్ గామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు కలర్స్ వైజ్గా మాత్రం రెండిట్లో బాగానే ఉంటాయని చెప్పాలి. ఇక కూకా విషయానికి వస్తే కూకా వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కోర్ A55 చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. డ్యూయల్ కోర్ LED క్రిస్టల్ చిప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక కనెక్టింగ్ విషయానికి వస్తే మీకు ఫిలిప్స్లో కానీ లేదా కూకాలో కానీ రెండిట్లో కూడా మీకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది, మిరా క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది. సో సపోర్ట్స్ పరంగా మీకు ఏం మిస్ చేయలేదు. రెండిట్లో కూడా అన్ని సపోర్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాయనే చెప్పాలి. ఇక రెండిట్లో కూడా మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏంటి ఈ ఫిల్మ్ మేకర్ మోడ్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలర్ గ్రేడ్ చేయకముందు ఎలాంటి కలర్స్ అయితే వస్తాయి ఆ కలర్స్ని మీరు యాక్యురేట్గా అయితే చూడొచ్చు అనమాట. ఈ రెండిట్లో కూడా ఈ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మీరు ఒకవేళ విలేజెస్లో ఉంటున్నారు అని అనుకుంటే మీకు కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవి కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి. ఫిలిప్స్లోకి వచ్చేటప్పటికి 150+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు కూకాలో చూసుకున్నట్లయితే 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ రియల్ టైంలో రెండిట్లో మనం చెక్ చేస్తే మాత్రం రెండిట్లో మీకు ఒకటే రకంగా టీవీ ఛానల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ మీకు లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే ఉండవు, అన్నిట్లో ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజెస్లో అయితే ఉంటాయి. ఇవి మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, ఒకవేళ ఉపయోగపడిందంటే వాడుకోవచ్చు, కానీ కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. మిగతా అన్ని మీకు రీజనల్ లాంగ్వేజ్లో అవైలబుల్ లేవు. ఇక కూకాలోకి వచ్చేటప్పటికి మనకు ఒక ఎల్డర్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో, వాళ్ళు మిషన్ వాడతారు ఇయర్ కోసం అని అనుకుంటే ఆ ఇయర్ మిషన్ని మీరు బ్లూటూత్ ద్వారా దీనికైతే కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేయడం వల్ల మీరు మూవీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సరిగా వినపడదు కదా. సో ఈ ఇయర్ బడ్ మనం బ్లూటూత్తో కనెక్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా సీమ్లెస్గా 0 ms లో లేటెన్సీతో వాళ్ళు కూడా మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకు ఒక స్మూత్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏఐని యూజ్ చేసుకుని ఒక స్మూత్ ఎఫెక్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. అది ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే వివోలో కానీ ఓప్పోలో కానీ మనం రెడీమేడ్ షామీలో కానీ రెడీమేడ్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా. ఫోటో తీసిన వెంటనే మనకి స్మూత్గా స్కిన్ టోన్ అయిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడే మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట, సోషల్ మీడియా రెడీ ఫొటోస్. సేమ్ అదే విధంగా ఇది ఏఐని యూజ్ చేసుకొని ఏఐ అనలైజింగ్ ద్వారా మీరు వీడియో అనేది ప్లే అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీడియో క్వాలిటీ తక్కువ ఉందనుకుంటే ఆ స్మూత్నెస్ అయితే చేస్తుంది. దానివల్ల కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇక రిమోట్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. రెండు కూడా సేమ్ రిమోట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రెండిట్లో కూడా మీకు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ఉంటుంది. రిమోట్ లేకుండా మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి రెండింటిని కూడా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ రెండు టీవీలకి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్ అయితే. సో ఈ రెండింటి మధ్య మీకు ఒక 10,000 రూపాయల వరకు డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా. ఆ రెండింటి యొక్క ప్రైస్ డిఫరెన్స్ అనేది మీ మైండ్లోంచి తీసేసి ఇప్పుడు నేను కొంత ఫుటేజ్ అయితే మీకు ప్లే చేస్తాను. అది ఒకసారి చూడండి, అలాగే ఆడియో కూడా వినండి. వినిన తర్వాత లేదా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తర్వాత నాకేమనిపించింది నా ఫైనల్ వర్డిక్ అయితే చెప్తాను. ఏదో దూర గ్రహం
సో గైస్ చూశారు కదా, ఫుటేజ్ చూశారు, అలాగే ఆడియో కూడా విన్నారు కదా. మీకేమనిపించిందో ఈ పాటికే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీకు హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్లో రెండిట్లో కూడా ఎలాంటి తేడా అయితే కనిపించదు. మీరు ఒక 10 ఫుటేజెస్ ప్లే చేస్తున్నారు అని అంటే ఒక 6 ఫుటేజెస్ మీకు కొంచెం కూకాలో బెటర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ప్రైస్ మీ మైండ్లోంచి పక్కన తీసేయండి, ప్రైస్ గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను ఓన్లీ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుతున్నాను. ఒక 6 టైమ్స్ మనకి కూకాలో కొంచెం బెటర్ ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక 5 టైమ్స్ మనకి ఫిలిప్స్లో బెటర్ ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది పిక్చర్ పరంగా మీరు హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ లెవెల్స్ రెండిట్లో కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. వీటిలో మీకు ఎల్ఈడి చిప్స్ యూజ్ చేస్తున్నప్పటికీ, దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మినీ ఎల్ఈడి టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పటికి కూడా రెండిట్లో కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎలాంటి తేడా ఉండదు బ్లాక్ లెవెల్స్ విషయానికి వస్తాయి. ఇక మీకు డాల్బీ విజన్, డాల్బీ ఆడియో కంటెంట్, డాల్బీ అట్మాస్ కంటెంట్ విషయానికి వస్తే ఎక్కడ కూడా మీకు అస్సలు తేడానే తెలియదు. రెండు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ పర్ఫామ్ చేస్తాయి. మీరు బ్లాక్ లెవెల్స్ విషయంలో సమ్ టైమ్స్ మీకు ఫిలిప్స్ బెటర్గా పనిచేస్తుంది, సమ్ టైమ్స్ కూకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ అని మాత్రం మనం అస్సలు చెప్పలేము. రెండు ఒకే కంటెంట్ ప్లే చేస్తున్నప్పటికీ కూడా రెండిట్లో కూడా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఒకసారి ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది, ఒకసారి ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒక సీన్లో ఫిలిప్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఒక సీన్లో కూకా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఫైనల్లీ ఈ రెండిట్లో మనము దీన్ని ఈక్వల్గానే చెప్పుకోవాలి. ఇక మనం సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే, సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ అనేది ఆబ్వియస్లీ రెండిట్లో కూడా మీకు ఫేడ్ అయితే అవుతున్నాయి. ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉందని నేనైతే చెప్పను, కొంచెం వరకు డౌన్ అయితే అవుతున్నాయి. కాకపోతే కూడా గుర్తుపెట్టుకొని మనం ఏదైతే ప్రైస్ పెడుతున్నామో ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ మీకు 120 హెర్ట్జ్ వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. స్మూత్నెస్ మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు ఆ ల్యాగ్ కానీ అలాంటివి ఏమీ ఉండదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, రెండు మీకు గూగుల్ టీవీ యూఐ అయితే రావడం వల్ల మీరు మెనూ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. దీంట్లో మీరు చూడొచ్చు, చాలా పెద్దదిగా ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తారో, ఆన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేయాలి. అప్పుడు మాత్రం మీకు చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది. అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ అయినా సరే. లేదు నేను టీవీ ఆన్ చేసిన వెంటనే రప మెనూని ప్రెస్ చేస్తాను, ఒక వెంటనే మన ఐఫోన్ రియాక్ట్ అవ్వాలి అంటే మాత్రం అస్సలు అవ్వని పని అది. కొంచెం దానికి ఆప్టిమేషన్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. అది కూకా అయినా అవ్వచ్చు, లేదా ఫిలిప్స్ అయినా అవ్వచ్చు. రెండు టీవీల్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే మీకు సేమ్ అదే విధంగా ఉంది. మీరు కొంచెం వెయిట్ చేస్తేనే మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. ఇంకా ఆడియో విషయానికి వస్తే, ఆడియో రెండిట్లో కూడా మీకు 36 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఆడియో అనేది మీకు మీరు ఏదైనా వాయిస్ సెర్చ్ చేస్తున్నప్పుడు అది లౌడ్నెస్ ఇస్తుంది కదా, ఆ లౌడ్నెస్ విషయంలో మాత్రం ఫిలిప్స్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ రియల్ టైం పర్ఫార్మెన్స్లోకి వచ్చేటప్పటికి మీరు ఒక 50 వాల్యూమ్ ఫిలిప్స్లో పెట్టి ఒక 50 వాల్యూమ్ మీరు కూకాలో పెడితే రెండిట్లో లౌడ్నెస్ విషయంలో మీకు కూకా అనేది కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి లోలో వస్తూ ఉంటుంది కాబట్టి ఫిలిప్స్ అనేది ఆ వాయిస్ క్లారిటీ అనేది కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఆ థియేటర్ సౌండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ కావాలి అనుకుంటే మీకు కూకాలో కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అలా ఉంది అనుకుంటే, నాకు డీసెంట్ పర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫిలిప్స్ బెటర్ చాయిస్ అవుతుంది. లేదు నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే, నాకు సౌండ్ లవర్ నేను అనుకుంటే అప్పుడు మీకు కూకా అనేది ఇక్కడ బెటర్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. మీరు అప్రాక్సిమేట్లీ ఒక 60 వాల్యూమ్ వరకు పెట్టుకున్నప్పుడు వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. అంతకంటే ఎక్కువ మీరు ఎప్పుడైతే పెడతారో డిస్ట్రాక్షన్ ఆబ్వియస్లీ వస్తుంది. దీంట్లో 70%కి వస్తే దీంట్లో 60%కి అయితే వస్తుంది అనమాట. కానీ వాల్యూమ్ పరంగా చూసుకున్నట్లయితే, అంటే లౌడ్నెస్ పరంగా చూసుకున్నట్లయితే, మీరు దీంట్లో 70 పెట్టినా దీంట్లో 60 పెట్టినా 60 కొంచెం మీకు బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ ఈ రెండిట్లో కూడా మీకు ఈ బేస్ కానీ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీకు ఆబ్వియస్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ నేను ఈ ఫుటేజ్ చెక్ చేసేటప్పుడు కూడా రెండింటిని కూడా స్టాండర్డ్ మోడ్లోనే పెట్టి చెక్ చేశాను. చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఫుటేజ్ చూసినప్పుడు కొంతమందికి ఫిలిప్స్ నచ్చొచ్చు, కొంతమందికి కూకా నచ్చొచ్చు. నేను న్యూట్రల్గా ఉంటాను, ఎందుకంటే నేను ప్రతి టీవీని కొని చేస్తున్నాను కాబట్టి ఎవరికి నేను ఫేవర్గా లేను. అండ్ మన ఛానల్కి ఈ పెయిడ్ ప్రమోషన్స్ కూడా రావు. ఏదైనా వస్తే నేను పెయిడ్ ప్రమోషన్ లోగో అయితే వేస్తాను, మీరు దాన్ని అయితే గమనించండి. ఎప్పుడైనా సరే మన ఛానల్లో గమనించండి. నేను ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ చేశానంటే మాత్రం మీకు స్టార్టింగ్లోనే పెయిడ్ ప్రమోషన్ లోగో అయితే వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. కానీ ఈవెన్ మనం కొని చేస్తున్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టయితే చెప్పాల్సి ఉంటుంది. సో మీకు సౌండ్ విషయంలో మాత్రం లౌడ్నెస్ ఎక్కువ కావాలంటే ఆబ్వియస్లీ కూకా అనేది బెటర్ చాయిస్ అవుతుంది. మీకు కొంచెం లౌడ్నెస్ తక్కువ కావాలి, క్వాలిటీ ఉండాలి అనుకుంటే ఫిలిప్స్ అనేది ఇక్కడ మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఇంకోటి అయితే చెప్పాలి, ఈ రెండిట్లో ఏది కూడా మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అయితే రావట్లేదు. రెండు కూడా మీకు లైట్ ఏదైనా పడింది అని అంటే మాత్రం రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి. మరి ఎక్కువ ఏం రిఫ్లెక్ట్ అవ్వవు, కానీ కొంతవరకు రిఫ్లెక్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ యాంటీ రిఫ్లెక్షన్ కనుక యూజ్ చేస్తుంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కాకపోతే ఆ బడ్జెట్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం మీకు బాగానే ఉంటుందని చెప్పాలి. ఇక మనం రిమోట్ విషయానికి వస్తే దీన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఇది నన్ను ఒక ఆట ఆడుకుందని చెప్పుకోవాలి. ఎందుకనంటే
రెండు మనం ఒకేసారి ఆన్ చేయం కాబట్టి ఆబ్వియస్లీ మనకున్న అలవాటు ఏంటి అని అంటే ఒక టీవీ ఆన్ చేసిన తర్వాత ఇంకో టీవీ ఆన్ చేస్తాం. ఒకవేళ నేను ఇప్పుడు ఫిలిప్స్ ఆన్ చేశాను అనుకోండి, వెంటనే కూకా ఆన్ చేశాను అనుకోండి, ఆన్ అయిన ఫిలిప్స్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకు అనంటే ఈ రెండు కూడా ఒకరే తయారు చేస్తున్నారు. ట్విస్ట్ ఇదే మనకి ఇక్కడ. ఈ రెండు టీవీలు ఒకే కంపెనీ తయారు చేస్తుంది. అందుకే ఈ రెండింటికి కాన్ఫిగరేషన్ ఒకేలా ఉంటుంది, చూడడానికి రిమోట్లు కూడా ఒకేలా ఉంటాయి. మీకు చెప్పాలంటే ఇది ఒకటే కాదు, ఈవెన్ మీరు ఏసర్ తీసుకున్నప్పటికీ కూడా మీకు ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు కొంచెం లిటిల్ బిట్ వ్యూ కూడా ఇలాగే ఉంటుంది, బట్ అది వేరే అనుకోండి. ఇవి మాత్రం మీకు చూడడానికి అయితే ఒకేలాగైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ రెండిట్లో మీరు ఏ రిమోట్ దేనికైనా యూజ్ చేయొచ్చు. మీరు ఫిలిప్స్ రిమోట్ కూకా యూజ్ చేయొచ్చు, కూకా రిమోట్ ఫిలిప్స్కి యూజ్ చేయొచ్చు. దేనికి యూజ్ చేసినా కానీ వర్క్ అవుతున్నాయి అనమాట. దానివల్ల నా తల ప్రాణం తోక్కొచ్చింది రెండు ఫుటేజ్ ఎట్ ఏ టైం ప్లే చేయాలి అని అంటే. ఎందుకు అని అంటే ఒకటి ముందు ప్లే అవుద్ది, ఒకటి వెనక ప్లే అవుద్ది. ఒకవేళ మనం దాన్ని వెనక జరిపామనుకోండి, రెండు వెనక జరుగుతాయి. ఆ రెండు ఒకేసారి జరగవు, ఒకటి ముందు జరగద్ది, ఒకటి వెనక జరగద్ది. ఇలా నాకు చాలా అంటే చాలా నైట్ అంతా నేను మేలుకొని చేయాల్సి వచ్చిందనమాట ఈ ఫుటేజెస్ కోసం. కేవలం ఈ ఫుటేజ్ తీసుకోవడానికి వీడియో రికార్డింగ్ కంటే కూడా నాకు ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంది. చెప్పాలంటే ఒక 4-5 అవర్స్ నాన్ స్టాప్గా నేను ఈ ఫుటేజ్ తీసుకోవడానికి స్పెండ్ చేశానంటే అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంది. రెండింటికి కూడా మీకు యాక్సెస్ అయితే ఉంది. మీరు ఏ రిమోట్నైనా యూజ్ చేసుకొని యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇదే ప్రాబ్లం మనం ఎల్జీలో కూడా ఫేస్ చేస్తాం. ఎల్జీ 75TR కానీ 65TR కానీ S77Ti కానీ 95TR కానీ వీటన్నిటిలో రిమోట్ కూడా ఏ సౌండ్ వరకైనా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దేనికైనా సరే మీకు పనిచేస్తూ ఉండి. అండ్ దాంతోపాటు మీకు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. మీరు ఈ రిమోట్లు కనుక మర్చిపోయారనుకోండి, పక్కన పెట్టేశారనుకోండి, మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి టీవీస్ని అయితే యాక్టివేట్ చేయొచ్చు అనమాట. మీరు ఓపెన్ యూట్యూబ్ అని చెప్తే యూట్యూబ్ ఓపెన్ అవ్వడం కానివ్వండి, ఇట్లా మీకు అన్నీ అయితే పనిచేస్తూ ఉంటాయి. దాంతోపాటు రిమోట్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ రిమోట్లో కొన్ని హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకి యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ ఇవి మీకు మెయిన్ ఓటీటీ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఒక బ్లూ బటన్ యారోలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేటప్పటికి మీకు నచ్చిన ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని మీరు దీంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఈ ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ని మీరు 4 ప్లాట్ఫామ్స్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీకు వర్క్ అవుతుందని చెప్పాలి. చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ వాయిస్ సెర్చ్ బటన్ అయితే కనిపిస్తుంది, గూగుల్ వాయిస్. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా రిమోట్ త్రూ ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ నేను చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగానే అయింది. ఈవెన్ నేను రొటేషన్ చేసినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎయిర్ ప్లే సపోర్ట్లో కూడా నాకు ఎక్కడ నేను ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు, చాలా మంచిగానే ఉంది. ఇక మీకు అన్నిట్లో కూడా మీకు సౌండ్ మోడ్స్ కానీ, డిస్ప్లే మోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ అవన్నీ చెప్పానంటే ఇంకా పెద్దది అయిపోతుంది వీడియో. ఇప్పటికే పెద్ద వీడియో అయి ఉంటుంది, ఇప్పటికి ఇంకా మళ్ళీ పెద్ద వీడియో అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ చూడాలంటే డెడికేటెడ్ రివ్యూ అయితే చూడండి. సో మేక్ షూర్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే మన లింక్స్ అయితే యూజ్ చేయండి. మంచి మంచి రివ్యూస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా కొన్ని టీవీస్ అయితే వచ్చున్నాయి, సో అవి కూడా నేను రివ్యూ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేశాను. ఎల్జీ టీవీ వచ్చింది కానీ ఇంతవరకు తెలుగులో ఎవ్వరు పోస్ట్ చేయలేదు. మనం పోస్ట్ చేద్దామని చూస్తుంటే మీరు మన యూట్యూబ్ పోస్ట్ కూడా చెక్ చేయండి, కమ్యూనిటీ పోస్ట్ అక్కడ పెట్టున్నాను. టీవీ వచ్చింది కానీ దానికి స్టాండ్స్ రాలేదు. ఎల్జీ కంపెనీ వాళ్ళని అడిగితే అవి ఢిల్లీ, గురుగ్రామ్ నుంచి రావాలి, మినిమం 4-5 డేస్ టైం పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ అది వస్తే మాత్రం తెలుగులో ఫస్ట్ వీడియో మనమే పోస్ట్ చేయబోతున్నాం. కానీ ఒకవేళ రాకపోతే మాత్రం మేబీ మనం లాస్ట్ అవ్వచ్చు కూడా చెప్పలేము. మరి అందరికి అదే ప్రాబ్లం ఉందా, నాకు ఆ ప్రాబ్లం ఉందో తెలియదు. 55 ఇంచెస్ టీవీ అయితే నేను కొనున్నాను, సామ్సంగ్ టీవీ కొనున్నాను, దాంతోపాటు ఈ ఫాక్సీ స్కై టీవీ కూడా కొనున్నాను అనమాట. సో టీవీలు అయితే కొనున్నాను. ఇంకా మళ్ళీ మోటర్లా మినీ ఎల్ఈడి వస్తుంది కదా, అది కూడా కొందామని ట్రై చేస్తున్నాను. అది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. 55, 65, 75 మాత్రమే రిలీజ్ అయ్యాయి. వస్తే మాత్రం ఈ సంవత్సరంలో మనము మినీ ఎల్ఈడి పండగ అయితే అనమాట. చెప్పాలంటే మొత్తం డబ్బులు బయట నుంచి తెచ్చేసి ఈ టీవీలే కొనేసాను. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 2.5 lakh రూపీస్ వరకు నేను ఈ టీవీస్ అయితే పర్చేస్ చేశాను. ఇంకా మనకు ఒక రిఫ్రిజిరేటర్ ఒకటి కొన్నాను. సో ఇట్లా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ నేను మీ ముందుకు తీసుకురావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కనుక మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ ఈ సేల్లో మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ కోడ్ మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కనుక మీరు స్కాన్ చేసి జాయిన్ అయ్యారు అనుకుంటే సేల్లో వచ్చేటువంటి మంచి మంచి డీల్స్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటికే ఎక్కువైపోయింది, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఇవన్నీ కాదన్నా ఫైనల్గా ఈ టీవీలు కొనొచ్చా లేదా, వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఇవి చెప్పు అని అంటే ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. ఆడియో గురించి మాట్లాడాము, వీడియో గురించి మాట్లాడాం, హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాం, ప్యానల్ గురించి మాట్లాడాం, లైటింగ్ గురించి మాట్లాడాం, బ్రైట్నెస్ గురించి మాట్లాడాం, సైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ గురించి కూడా మాట్లాడాం. సో ఇప్పుడు మనము కంప్లీట్గా వీటి యొక్క ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. ప్రైజెస్ అనేవి మోస్ట్ ఇంపాక్ట్ కాబట్టి వాటి గురించే మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకు విత్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని అయితే చెప్తున్నాను. రైట్ నౌ ఉన్నటువంటి ప్రైజెస్. మీరు ఒకవేళ 55 ఇంచెస్
క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ ఫిలిప్స్ నుంచి బై చేయాలి అనుకుంటే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 36,000 రూపీస్కి అవైలబుల్ అయితే ఉంది. మీరు ఒకవేళ కూకా టీవీ బై చేయాలనుకుంటే 27,000 రూపీస్కి 55 ఇంచెస్ టీవీ అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ బై చేయాలి అనుకుంటే మీరు కార్డ్ ఆఫర్తో కొన్నారు అని అనుకుంటే మాత్రం ఫిలిప్స్ మీకు 49,000 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ కూకా కొనాలి అనుకుంటే 39,600 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ కొనాలి అనుకుంటే ఫిలిప్స్ నుంచి 70,500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కూకా నుంచి 75 ఇంచెస్ కొనాలి అనుకుంటే 56,200 రూపీస్ అయితే అవైలబుల్ ఉంది. అంటే మీరు 75 ఇంచెస్ టీవీ కనుక చూసుకున్నట్లయితే కూకాకి ఫిలిప్స్కి ఆల్మోస్ట్ మనకి 13,800 రూపాయల వరకు తేడా అయితే ఉంది. 13,800 రూపీస్. ఇంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలంటే మాత్రం నా చాయిస్ గట్టిగా నేను కూకానే తీసుకోమని చెప్తాను. బికాజ్ ఎందుకు ఆ మాట చెప్పాను అంటే కూకా కంటే ఫిలిప్స్ అనేది బెటర్ కంపెనీ కదా అని మీరు అనొచ్చు. కంపెనీ బెటరే, నో డౌట్. కాకపోతే రెండు తయారు చేస్తున్నది ఒకే ఫ్యాక్టరీలో ఒకే కంపెనీ తయారు చేస్తుంది. రెండు సర్వీస్ ఇవ్వబోయేది కూడా ఒకరే. సో అందుకని మనం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరమే లేదు. సో మీరు ఖచ్చితంగా కూకాని అయితే బై చేయొచ్చు, మీకు ఎలాంటి డౌట్ లేదు. సో మీకు ఏదైతే మీరు ఫిలిప్స్ కొనే బదులు కూకా కొన్నప్పుడు మనీ మిగులుతాయో దానికి కొంచెం యాడ్ చేసుకుంటే మంచి సౌండ్ బార్ వస్తుంది కాబట్టి మంచి థియేటర్ ఫీల్ కూడా వస్తుంది ఆబ్వియస్లీ. సో మీరు దానికైతే వెళ్ళిపోండి. సో అది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. సో మర్చిపోవద్దు, మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే మాత్రం మన లింక్స్ యూజ్ చేయండి. మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ అయితే చేయండి. పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మెసేజ్ చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా సరే నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.